గవర్నర్ కోటాలో నియామకాలపై సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్కు సంబంధించి ఈ నేపథ్యంలో సమాచారం అందుతోంది. అజారుద్దీన్ మంత్రి పదవి సేఫ్ అనేటువంటి సమాచారం. ఇక గవర్నర్ కోటాలో గతంలో ఎంపికైనటువంటి పరిస్థితి ఉంది. అమీర్ అలీ, ప్రొఫెసర్ కోదండరాం. ఇక గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపికపై సుప్రీంకోర్టుకు దాసోజు శ్రవణ్ వెళ్లారు. ఎమ్మెల్సీలుగా నియామకాలపై అభ్యంతరం చెప్పలేదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అమీర్ అలీ స్థానంలో ఎమ్మెల్సీగా అజారుద్దీన్ నియామకం జరిగింది. తదుపరి విచారణ మార్చి 19కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏ విధంగా చూడాలి దీనికి సంబంధించి? అజారుద్దీన్ మంత్రి పదవి అయితే సేఫ్గా ఉన్నటువంటి పరిస్థితి, ఎమ్మెల్సీగా కోదండరాం కూడా కన్ఫర్మ్ అయినటువంటి పరిస్థితి ఏంటి? ఏ విధంగా చూడాలి? అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? సుప్రీంకోర్టు తాజా స్పష్టత ఇచ్చింది దీనిపైన. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ఎంపికకు సంబంధించి తాము గతంలో ఏదైతే ఆగస్టు 13న 2025 రోజున ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఎలాంటి అడ్డంకు కాదని స్పష్టం చేసి దానికి సంబంధించి నియామక ప్రక్రియ కొనసాగించవచ్చని, తమ ఆదేశాలు నియామకాలకు ఆపడానికి ఉద్దేశించినవి కావని కోర్టు ఈ రోజు చెప్పింది. దీనిపైన తదుపరి విచారణ మార్చి 19కి వాయిదా వేస్తూ తదుపరి విచారణ మళ్ళీ ఏదైతే విచారణకు సంబంధించినటువంటి అటార్నీ జనరల్ హాజరు కావాలని ఆదేశించారు. సో ముఖ్యంగా ఇక్కడ ఒక స్పష్టత తీసుకోవాలి. గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ క్యాబినెట్ ఉన్నప్పుడు, ముఖ్యంగా 2023లో దాసోజీ శ్రవణ్ అలాగే ఇంకొక ఆయన పేరును పంపించారు. ఎవరైతే ఈయన ముఖ్యంగా కూర సత్యనారాయణ, వీళ్ళిద్దరి పేర్లను కూడా అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం, అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ సంబంధించిన ఏదైతే వీళ్ళను ఎమ్మెల్సీలుగా చేయాలంటూ కూడా అప్పుడు పంపారు. దాంతో అప్పుడున్నటువంటి గవర్నర్ దీన్ని తిరస్కరించారు. సో దాని తర్వాత తదనంతరం 2023లో ఎన్నికలు కావడం, మళ్ళీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇటు ఏదైతే కోదండరాం కావచ్చు, అలాగే ఇంకొక ఆయనను ఇద్దరిని కూడా ఇది చేశారు. దానికి సంబంధించి ముఖ్యంగా వాళ్ళకి సంబంధించి కోదండరాంది, అలాగే ఇంకొక ఏదైతే ఆయనను కూడా, అంటే వీళ్ళకి వ్యక్తిగతంగా రాజకీయంగా ఆ సంబంధాలు ఉన్నాయంటూ కూడా తిరస్కరించారు. సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోదండరాంతో పాటు అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ ఇస్తూ కూడా కొన్ని గెజిట్ విడుదల చేశారు. దానికి సంబంధించి మళ్ళీ కూడా కోర్టుకు వెళ్లారు. ఎవరు? ఎమ్మెల్సీ దాసోజీ శ్రవణ్, కూర సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో, అంటే మా ఎమ్మెల్సీలను ఎందుకు రద్దు చేశారు, వాళ్ళ ఎమ్మెల్సీలను ఎందుకు ముందుకు తీసుకెళ్తున్నారు అనేది ఇక్కడ పాయింట్. సో దానికి సంబంధించి అటు గవర్నర్ గతంలో ఆమోదించలేదు, కానీ ఇప్పుడు గవర్నర్ ప్రస్తుతం అయితే ఆమోదించింది. దాని తర్వాత ఇదే తరుణంలో గవర్నర్ కు అలాగే ప్రభుత్వానికి ధీటుగా ఇటు సుప్రీంకోర్టుకు వెళ్లిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా ఈ రోజు ముఖ్యంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనుకోవచ్చు. అంటే అజారుద్దీన్ కి సంబంధించి ఏదైతే అజారుద్దీన్ కు మంత్రి పదవి కూడా ఇచ్చారు ప్రస్తుతం ఉన్నదానికి. సో దాని తర్వాత ఈ మంత్రి పదవికి అలాగే ఎమ్మెల్సీకి కూడా ఎలాంటి డోకా లేనట్టే తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ పరిణామాలన్నీ కనుక చూస్తే, మరి ముఖ్యంగా గతంలో ఎందుకు మరి గవర్నర్ వెనక్కు పంపించారు ఈ ఎమ్మెల్సీలను? సో మరి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వీళ్ళిద్దరు అజారుద్దీన్ కావచ్చు, కోదండరాం కావచ్చు, వీళ్ళిద్దరిని మరి ఎందుకు సిఫార్సు చేస్తున్నారు అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. సో మరి గతంలో ఏదైతే దాసోజీ శ్రావణ్ కావచ్చు, కూన సత్యనారాయణ కావచ్చు, వీళ్ళిద్దరి పేర్లను కనుక మరి ఎందుకు వెనక్కు పంపించిండ్రు అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. సో దీనిపైన గత 2 సంవత్సరాలు కూడా ఈ రెండు ఎమ్మెల్సీల పైన దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఉత్కంఠ అనేది నెలకొంది. మురళి, రైట్, దీనికి సంబంధించి అంతా క్లియర్ అయిపోయినట్టుగానే భావించాలంటారా, లేకపోతే దీనికి సంబంధించి మళ్ళీ న్యాయ ప్రక్రియకు సంబంధించి ఏమైనా తిరకాసు ఉండేటువంటి ఛాన్స్ ఉందా అనేది కూడా ఒకంత నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది కదా, ప్రశ్నగా మారింది. దీన్ని ఎలా చూడాలంటారు మనం? అంటే డెఫినెట్ గా ఇంకా దీనిపైన అంటే ఒక స్పష్టత వచ్చినట్టు 100% తెలుస్తా ఉంది. సో తదుపరి విచారణ మార్చి 19కి తదుపరి విచారణ ఆదేశించారు. సో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఇక్కడ సుప్రీంకోర్టు కూడా కీలకంగా కొన్ని అంశాలను మెయింటైన్ చేసింది. మేము ఏదైనా చూడడానికి, జస్ట్ చెప్పడానికి మాత్రమే మేము అర్హులము. సుప్రీంకోర్టు దీంట్లో నేరుగా కలగజేసుకోదు. ఓన్లీ మేము సజెషన్స్ ఇస్తాము.
దానికి సంబంధించి, అంతేగాని మేము ఉత్తర్వులను కొట్టేయడం కానీ ఉత్తర్వులను ఇది చేయడం కానీ ఉండదు అని చెప్పి స్పష్టంగా చెప్పింది. దీంతో ఇప్పుడు ఏదైతే ఈ ఉత్తర్వులు జారీ చేశారో దీనికి సంబంధించి మొత్తం కూడా బెర్తులు వీళ్ళిద్దరి కోదండరామ్ కావచ్చు, అలాగే మహమ్మద్ అజారుద్దీన్ కావచ్చు, వీళ్ళిద్దరి పేర్లు కూడా ముఖ్యంగా అంటే అందుబాటులో ఉంటే ఇంకా వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్సీలో కొనసాగుతారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు మహమ్మద్ అజారుద్దీన్, ఆయనకు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంటది. సో మొత్తం క్లారిటీ వచ్చిందనుకోవచ్చు. సో ముఖ్యంగా మరి ఇటు దాసోజు శ్రావణ్ కావచ్చు, ఏదైతే మరి ఆయన మళ్ళీ తదుపరి విచారణకు సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. సో దీని తర్వాత అంటే సుప్రీంకోర్టు ఇలాంటి నిర్ణయాలు ఇచ్చిన తర్వాత మరి ఆయన మరి న్యాయపరంగా ఎట్లా ముందుకు వెళ్ళనున్నారు చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది మురళి. ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీలకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ 2 సంవత్సరాల నుంచి కూడా దాదాపు కొంచెం తర్జా భర్జా నడిచింది. సో ఇప్పుడు ఎండు కార్డు పడిందని చెప్పుకోవచ్చు మురళి. ముఖ్యంగా రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక గవర్నర్ కోటాలో నియామకాలపై సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అజారుద్దీన్ కన్ఫర్మ్ అయ్యారు. అజారుద్దీన్ మంత్రి పదవి సేఫ్ అని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. గవర్నర్ కోటాలో గతంలో ఎంపికైనటువంటి పరిస్థితి ఉంది అమీర్ అలీ, ప్రొఫెసర్ కోదండరామ్. అయితే గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఎంపికపై సుప్రీంకోర్టుకు వెళ్లారు దాసోజు శ్రవణ్. ఎమ్మెల్సీలుగా నియామకాలపై అభ్యంతరం చెప్పలేదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అమీర్ అలీ స్థానంలో ఎమ్మెల్సీగా అజారుద్దీన్ నియామకం అయితే జరిగింది. తదుపరి విచారణ మార్చి 19కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.